నమస్తే అండి, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. చాలా మంది అభిమానులు నాకు అంటే వాట్సాప్ మెసేజ్లు పెడుతున్నారు. చాలా అత్యవసరం కాకపోయినట్టయితే ఇప్పుడు నాకు ప్రజెంట్ ఫోన్ లో ఉన్న వాట్సాప్ మెసేజ్లు ఒక 2500 పైచీలకు ఉన్నాయి. ఎంత అంటే ఉధృతంగా మెసేజ్లు పెడుతున్నందుకు పేరున అందరికి కూడా నా శుభాభినందనలు తెలియజేసుకుంటూ, ఇక్కడ రష్మిక మందన్న, ఈరోజు రష్మిక మందన్న ఒకప్పుడు హేమమాలిని, ఒకప్పుడు ఒక కరిష్మా కపూర్, ఒకప్పుడు ఒక మాధురి దీక్షిత్, అంటే అంతకంటే ముందుకెళ్ళి రేఖ శ్రీదేవి అని చెప్పలేను, కానీ ఈ స్థాయికి ఆవిడ చేరిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటీవల రష్మిక మందన్న ప్రాపర్టీస్ చూస్తుంటే బంగారం కారు ఉంది ఆవిడకి. అంటే బంగారం కోటెడ్ కారు ఉంది, ఎన్నో రకరకాల కార్లు ఉన్నాయి, కార్లు ఫ్యాషన్ ఉంది. అంటే ఆవిడకి వస్తున్నటువంటి రెమ్యూనరేషన్ తక్కువ కాదు, బాలీవుడ్ లో చాలా ఎక్కువ రెమ్యూనరేషన్. ఇక్కడ పుష్ప 2 కూడా ఇంచుమించు నా ఉద్దేశంలో 300 కోట్లు అల్లు అర్జున్ చెప్తున్నారు. దాని గురించి మనం వివరంగా 300 కోట్లు ఎలాగో చెప్పుకున్నాం. రష్మిక మందన్నకు కూడా ఎక్కువ, అంటే ఆ ఇంచుమించు ఒక 100 కోట్లు దాటి రెమ్యూనరేషన్ అని చెప్పుకుంటారు. ఆ 100 కోట్లు దాటి రెమ్యూనరేషన్ ఎవరు ఇవ్వరండి. ఎందుకంటే ఏం చేస్తారంటే ముందు మామూలుగా 12 కోట్లు 15 కోట్లు 20 కోట్లు అనుకుంటే 20 కోట్లకి వీళ్ళు ఒప్పందం అయిపోతారు, వాళ్ళు ఒప్పందం అయిపోతారు. తర్వాత దాంట్లో వచ్చే లాభాల్లో ఇంత పర్సెంటేజ్, దాంట్లో వచ్చే లాభం ఎంతైతే ఇంత అవుతుంది, ఎంతైతే మొత్తానికి 200 కోట్లు అవుతుందని ఒక అంచనా తప్ప 200 కోట్ల రూపాయలు సినిమాకు వచ్చే రాబడిలోంచి మొట్టమొదటి తీసిచ్చేసి అట్లాంటి అండర్స్టాండింగ్ లేవు. వందల వేల కోట్ల లాభాలు వచ్చినట్టయితే దాంట్లో ఇంత పర్సెంటేజ్ అవుతుంది. దాంట్లో తను తీసుకున్న రెమ్యూనరేషన్ కూడా కలగలిపి అంటే లెక్క చూస్తే ఇన్ని 100 కోట్లు అవుతాయి, కానీ అన్ని 100 కోట్లు ఎవరికి ఎవరు. మొన్న అదే అర్జున్ విషయంలో చెప్పాను, 300 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ ఎవరిస్తారండి బాబు, అలాగే ఎవరెవరు. అది ఇక్కడ అధిక రెమ్యూనరేషన్ అంటే ఆ పద్ధతుల్లో రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఇక్కడే కాదు, ఆవిడ బాలీవుడ్ లో కూడా ఆ తరహా రెమ్యూనరేషన్ తీసుకుంది, బాగా లాభించింది. ఆవిడ బాగా లాభించింది కనుక మంచి ఇంటర్నేషనల్ వైడ్ గా ప్రాపర్టీ సంపాదించుకుంది. ఎక్కడికి వెళ్తే అక్కడ పెద్ద బంగ్లా, ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక మంచి ఒక వెండి బంగారుతో చేయించిన కార్లు, ఇవన్నీ పెద్ద పెద్ద కాస్ట్లీ కార్లు అని పెట్టుకుందంటే ఆవిడకు వస్తున్న ఆదాయాన్ని బట్టే. అందువల్ల ఎనీవే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో స్టార్డమ్ ఉన్నటువంటి హీరోయిన్ రష్మిక మందన్న అనే మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే బాగా సంపాదిస్తుంది, స్టార్డమ్ ఉపయోగించుకుంటే. ఇంకా స్టార్డమ్ పూర్తిగా వచ్చినట్టయితే ఇంకెక్కడికో వెళ్తుంది. అది అంతే కదా. అంటే ఆ రష్మిక మందన్న తాలూకు రెమ్యూనరేషన్ పరంగా ప్రస్తుతానికి నెంబర్ 1 గానే మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.